వామ్మో ఇవాళ కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించి మూవీ టీమ్ అఫీషియల్ గా ఒక చిన్న ప్రోమో అయితే వదిలారు భయ్య. ప్రోమో అయితే అదిరిపోయింది. లిటరల్లీ కొండని ఇస్ బ్యాక్ అని నాకైతే అనిపించింది. ఈ ప్రోమోలో మన కొండని యాక్టింగ్ భయ్య చాలా అంటే చాలా బాగా చేశాడు అనమాట. విజయ్ దేవరకొండ గారిని ఈ ప్రోమోలో మీరు బాగా గమనిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఒక వారియర్ లా కనిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే డైరెక్టర్ గారు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఇక ఆ బీజియం గురించి మాట్లాడుకోవాలి భయ్య. అసలు అనిరుద్ధ్ గారు ఏం తాగి కొట్టాడు కానీ కొత్త ర్యాంప్ ఆడిచ్చాడు. మీరు కింగ్డమ్ టీజర్ ని బాగా గమనిస్తే మన ఎన్టీఆర్ అన్న గారి వాయిస్ తో మొదలయ్యి కొండన్న వాయిస్ తో అయితే ఎండ్ అవుతుంది. ఏమైనా చేస్తా, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అనే ఈ డైలాగ్ తో టీజర్ ఎండ్ అయ్యి అదే డైలాగ్ తో ఈ ప్రోమో స్టార్ట్ అవ్వడం, ఆ అనిరుద్ధ్ గారి బీజియం తో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే నాకైతే వేరే లెవెల్లో నచ్చింది భయ్య. ఇక ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తనకు ఒక నేషనల్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఇది ఉత్తుగా ఇచ్చే అవార్డు అయితే కాదనమాట. సో ఈ అవార్డు ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట డైరెక్టర్ గారు ఈ కింగ్డమ్ మూవీని ఏ రేంజ్ లో తీయబోతున్నాడని. ఇక ఈ కింగ్డమ్ మూవీ స్టోరీ ఏదైతే ఉందో ఈ స్టోరీ ని డైరెక్టర్ గారు ముందుగా రామ్ చరణ్ గారికి అయితే చెప్పడం జరిగింది అనమాట. సో కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ గారు ఈ స్టోరీని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్టోరీని విజయ్ దేవరకొండ గారు ఒప్పుకోవడం, ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక ఈ కింగ్డమ్ మూవీ టీజర్ ని మరియు ఈ ప్రోమోని ఈ రెండుని చూసిన తర్వాత నాకైతే ఎన్నో ఏళ్ల సీకటికి పొద్దు పొడిచిందో ఇవ్వాలి అన్నట్టు ఈ సాంగ్ అయితే గుర్తుకొచ్చింది అనమాట. నాకే కాదు ప్రతి ఒక్క విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అయితే ఇలా అనిపించి ఉంటది. సో ఫైనల్ గా ఈ కింగ్డమ్ మూవీ ప్రోమో ఏదైతే ఉంది ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మరి ముఖ్యంగా అనిరుద్ధ్ గారి బీజిఎం మరియు విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే నాకైతే పిచ్చ పిక్స్ లో నచ్చింది. సో ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఈ 2025 జూలై 31 మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అనిరుద్ధ్ గారి బీజిఎం తో మరియు కొండన్న గారి యాక్టింగ్ తో నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను. మరి మీరెంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుతాయి.